ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజలందరికీ మద్దతుగా భారీ ఎత్తున సైనిక బలగాలు దించి చివరికి కొన్నాళ్లు పోయాక ఆ సైనిక బలగాలకు సహకరించినటువంటి వాళ్ళందరిని అక్కడ వదిలేసి అమెరికా తన దోవం తాను వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ప్రజలు చస్తున్నారు. కొంతమంది ప్రాణాలు తీయబడ్డారు, కొంతమంది అత్యాచారాలు చేయబడ్డారు, కొంతమంది జైళ్లలో పెట్టబడ్డారు దేశద్రోహం కేసుల కింద. అట్లాగే ఇరాక్లో అమెరికాను నమ్ముకున్న వాళ్ళు ఆ జైళ్ల పాలయ్యారు, అన్యాయం అయిపోయారు. ఇప్పుడు అదే అమెరికా తాజాగా తనను నమ్ముకున్నటువంటి ఇజ్రాయెల్ని, తనను నమ్ముకున్న వాళ్ళందరినీ నడి రోడ్డున దించబోతోంది. ఏదైతే హౌతీ తీవ్రవాదుల మీద దాడికంటూ అమెరికా దగ్గర నుంచి ఎర్ర సముద్రంలోకి వచ్చినటువంటి ఏవైతే యుద్ధ నౌకలు ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. విమానవాహక యుద్ధ నౌకలు, హౌతీ తీవ్రవాదుల మీద దాడులు, హౌతీ తీవ్రవాదులకు సంబంధించిన స్థావరాల మీద దాడులు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ మీద దెబ్బతీస్తూ వచ్చినటువంటి అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఇప్పుడు వెనక్కి తిరుగుతూ ఉండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. ఏ కారణం చెప్పలేదు. ద యుఎస్ఎస్ బొటామ్ యాంఫిబియస్ రెడీ గ్రూప్ వచ్చేటప్పటికి ఇప్పుడు మెరైన్ సంబంధించినటువంటి యూనిట్ని తీసుకుని ఇప్పటిదాకా వచ్చినటువంటిది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. మరి దాని ప్లేస్లో ఇంకొక దాన్ని తీసుకొస్తారా, లేకపోతే శాంతం వెనక్కి వెళ్ళిపోయి అక్కడ బ్రిటన్ మిగతా దేశాలతో కూటమి ఏర్పాటు చేసింది కాబట్టి దాని చేతికి వదిలేసి వెళ్ళిపోతారా తెలియాల్సి ఉంది.